హలో నమస్తే, నేను మీ నక్క మహేష్ యాదవ్. సోదరులారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1952 నుంచి మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల వరకు దాదాపు 16 సార్లు ఎలక్షన్స్ జరిగితే దాంట్లో కులాల వారీగా ఎవరెవరు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచారు, ముఖ్యంగా యాదవుల విషయానికి వస్తే కేవలం 29 మంది మాత్రమే ఎమ్మెల్యేలు కావడం జరిగింది. అంటే ఎంతవరకు నష్టపోయినాము, సో ఎన్ని ఎమ్మెల్యేలు కావాల్సి ఉండే, మన జనాభా ఎంత, దానికి సంబంధించి మనం ఎన్ని ఎమ్మెల్యేలు కావాలి, మరి ఎవరు తింటున్నారు మన సొమ్మంతా అనేది క్లియర్గా మన వాటాన్ని గుంజుకుంటున్నది ఎవరు అనేది ఇక్కడ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. క్లియర్గా ఇక్కడ టేబుల్ అయితే మనకు కనపడడం జరుగుతుంది. సో టేబుల్లో ఉన్నటువంటి జనాభా సంఖ్యను కనుక తీసుకుంటే 2014లో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేని అయితే చేయడం జరిగింది. సో అఫీషియల్గా లెక్కలు బయటికి పెట్టినప్పటికి కూడా, సో లెక్కలు ఒకవేళ బయట పెడితే సో ఈ పంచాయతీలు అయితే వీళ్ళు ఖచ్చితంగా మా వాటా కావాలని అడుగుతారు అని చెప్పేసి ఆ రోజు అయితే దాపెట్టడం జరిగింది. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అవైతే బయటకు వచ్చినాయి. సో దాంట్లో నియర్లీ దాదాపు ఒక అప్రాక్సిమేట్ వాల్యూస్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి ఏ కులము ఎంత సంఖ్య ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకి ఎన్ని ఎమ్మెల్యేలు గెలవాల్సినటువంటి అవసరం ఉండే, వాళ్ళు ఎంత ఎక్కువ గెలిచిరు, లేకపోతే ఎంతమంది ఎమ్మెల్యేలు గెలవాల్సినటువంటి కులము ఎంత తక్కువ మంది గెలిచిరు అనేది ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ తీసుకుంటే కులం పేరు, జనాభా శాతం, రావాల్సింది, గెలిచినవి, లాభం, నష్టం ఉంది. సో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటే 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా 14,75,878 మంది ఉన్నారు. అంటే దాదాపు 4% ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సామాజిక న్యాయం ప్రకారంగా ఎవరికి రావాల్సినటువంటి వాటా వాళ్ళని తీస్తే 71 మంది కావాలి. కానీ వాళ్ళు ఇప్పటి వరకు గెలిచింది 578 మంది ఎమ్మెల్యేలు. అంటే దాదాపు ఎంత, 71 గెలవాల్సిన వాళ్ళు 578 అంటే 507 మంది ఇవి బీసీలకు రావాల్సినటువంటి వాటాన్ని ఎత్తుకుపోవడం జరిగింది. సో నెక్స్ట్ వెలమాస్ తీసుకుంటే వీళ్ళు 1,02,525 మంది ఉన్నారు. ఒక 0.28 అంటే ఒక 0.50 కాదు, ఒక 1% కూడా లేరు. సో వీళ్ళకి రావాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 5, కానీ వీళ్ళు గెలిచిన ఇప్పటి వరకు 148. అంటే దాదాపుగా వీళ్ళు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 143 మంది బీసీలకు రావాల్సినటువంటి వాటాన్ని ఎత్తుకపోవడం జరిగింది. అంత కొంత ఎస్సీలలో ఉండొచ్చు, ఎస్టీలలో ఉండొచ్చు. సో ఈ కమ్మ విషయానికి వస్తే 2,58,291. అంటే వీళ్ళు నియర్లీ 1% కూడా లేరు, దగ్గర 1% వరకు ఉన్నారు. వీళ్ళకి రావాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 12 మంది. కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో విపరీతమైనటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు అయిన పరిస్థితి ఉంది. 73 మంది అయ్యారు. అంటే దాదాపు 61 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కువ కావడం జరిగింది. సో ఇక్కడ బ్రాహ్మణుల విషయానికి వస్తే 3,03,904 మంది ఉన్నారు. వీళ్ళు నియర్లీ 1% ఉన్నారు. 14 మంది ఎమ్మెల్యేలు కావాల్సిన దగ్గర 127 మంది ఉన్నారు. అంటే 113 మంది. ఇప్పుడు వాళ్ళ సంఖ్య ఒక తక్కువ ఉన్నప్పటికీ కూడా, ఇవాళ దుద్దిల్ల శేర్బాబు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 1952 టైంలో వాళ్ళే చదువుకున్నారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులు అయ్యేవాళ్ళు. సో వాళ్ళ సంఖ్యను ఇక్కడ క్లియర్ చేసుకుంటే ఇప్పుడు అంతమంది లేరుగా. అంటే 1952, 1957, 1960 ఆ టైంలో మొత్తం బ్రాహ్మణ్స్ దాదాపు 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు. సో వాళ్ళ సంఖ్య తీసుకుంటే 113 మంది ఎక్కువ అయ్యారు. ఇక వైశ్యుల విషయానికి వస్తే 3,50,000 ఉన్నారు. వీళ్ళు ఒక నియర్లీ 1% ఉంటే 17 మంది ఎమ్మెల్యేలు కావాల్సిన దగ్గర ఒక 22, అంటే ఒక 5 మందిని మాత్రమే వీళ్ళు ఎక్కువ తీసుకోవడం. అంటే వీళ్ళకి కూడా రాజకీయ చైతన్యం కొంత అటు ఇటుగానే ఉంది, పర్లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి వాటాను అయితే ఇప్పటి వరకు వాళ్ళు సాధించుకోవడం జరిగింది. ఇక ముదిరాజుల విషయానికి వస్తే 24,28,942 మంది, అంటే 6.68%, అంటే 116 మంది ఎమ్మెల్యేలు కావాల్సిన దగ్గర కేవలం 29 మంది మాత్రమే కావడం జరిగింది. అంటే దాదాపు 87 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు మిస్ కావడం జరిగింది. అంటే వీళ్ళకు కూడా, ముదిరాజులకు, యాదవులకు చాలా వరకు కూడా రాజకీయాల్లో చైతన్యం ఉంది, చైతన్యం లేదు. సో యాదవుల విషయానికి వస్తే 19,77,368 మంది, అంటే దాదాపు 5.44%, అంటే 95 మంది ఎమ్మెల్యేలు కావాల్సిన దగ్గర వీళ్ళు కేవలం 29 మంది మాత్రం. ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరు అక్కడున్న యాదవులు ఇక్కడున్న యాదవులు తీసుకుంటే ఇంకా చాలా పెద్ద ఎత్తున నష్టం కనిపిస్తుంది మనకు. సరే, తెలంగాణ విషయానికి వస్తే 66 మంది ఎమ్మెల్యేలు, అంటే దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు కావాల్సిన దగ్గర 29 మంది మాత్రమేమంటే యాదవ సమాజము ఏ విధంగా ఉందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ అంతో ఎంతో గ్రామాలలో భూములు ఉన్నాయి, కొంత చదువుకుంటున్నారు. సో ఇప్పటికైనా కనీసం చైతన్యం తెచ్చుకొని గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గౌండ్ల విషయానికి వస్తే 15,76,297 మంది ఉంటే వాళ్ళు 75 మంది గెలవాల్సిన అవసరం ఉంటే 54 మంది గెలిచిరు. వాళ్ళు కూడా ఒక 21 మంది నష్టపోవడం జరిగింది. సో ఆ తర్వాత పద్మశాలీలు దాదాపు 13,18,728 మంది ఉంటే వాళ్ళు 64 మంది గెలవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ
23 మంది మాత్రమే గెలవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 41 మందిని ఎమ్మెల్యేలను కోల్పోవడం జరిగింది. ఇక మున్నూరు కాపుల విషయానికి వస్తే 13,05,296. సో వీళ్ళు 63 మంది గెలవాల్సి ఉంటే వీళ్ళు 83 మంది, అంటే దాదాపు వీళ్ళు ఒక 20 మంది ఎక్కువనే గెలిచారు. అంటే మున్నూరు కాపుల చైతన్యం కొంత ఎక్కువనే ఉంది బీసీలలో. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే 20 మందిని ఎక్కువ గెలవడం జరిగింది, వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువ గెలవడం జరిగింది. ఇక విశ్వకర్మల విషయానికి వస్తే 9,63,151. అంటే వాళ్ళు 46 గెలవాల్సి ఉంటే కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యే కావడం జరిగింది. 44 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు నష్టపోయారు. ఆ తర్వాత రజకులు 8,66,243 ఉంటే వాళ్ళు 41 గెలవాలి, కానీ 4 మాత్రమే గెలిచారు, 37 నష్టపోయారు. ఇక కుర్మల విషయానికి వస్తే 5,56,112. అంటే వాళ్ళు 27 మంది గెలవాల్సి ఉండే వాళ్ళు కూడా నలుగురు మాత్రమే గెలవడం జరిగింది, 23 మంది ఎమ్మెల్యేలని వాళ్ళు నష్టపోవడం జరిగింది. సో గంగపుత్రుల విషయానికి వస్తే 4,27,055 మంది, వాళ్ళు కూడా ఒక 20 మంది గెలవాల్సి ఉంటే కేవలం నలుగురు మాత్రమే గెలిచారు, అంటే 16 మంది వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఇక వడ్డెరల విషయానికి వస్తే 3,79,123 మంది ఉంటే వీళ్ళకు 18 మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కరు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పరిస్థితి వడ్డెరల్లో కనిపిస్తుంది. ఇక కుమ్మరోళ్ళ విషయానికి కూడా వస్తే 3,72,341 మంది ఉన్నారు, 18 మంది వాళ్ళు గెలవాల్సి ఉండే వాళ్ళు కూడా జీరో, వాళ్ళు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఇక బోయల విషయానికి వస్తే 3,38,828 మంది ఉంటే 16 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండే ఒక్కరు కావడం జరిగింది. సో 15 మంది వాళ్ళు కూడా నష్టపోవడం జరిగింది. ఇక నాయి బ్రాహ్మణ 3,09,798 మంది, అంటే 15 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటే వీళ్ళు కూడా కనీసం అసెంబ్లీలో ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు. నాయి బ్రాహ్మణులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాల కటింగ్ షాపులు ఉన్నాయి, కష్టపడుతున్నారు, కానీ రాజకీయాల్లో మాత్రం నిల్లు ఉంది కనిపిస్తుంది. ఇక పెరికల విషయానికి వస్తే 2,10,588 మంది, వీళ్ళు 10 మంది కావాల్సి ఉండే కానీ 8 మంది అయ్యారు. సో ఒక ఇద్దరిని నష్టపోయారు. సో వీళ్ళు కొంత పెరిక కమ్యూనిటీ కూడా ఎడ్యుకేషన్లో కొంత డెవలప్ అవుతుంది. ఇక సగర కమ్యూనిటీ విషయానికి వస్తే 1,17,144, అంటే దాదాపు 6 కావాల్సి ఉండే ఒక్కరు మాత్రమే అయ్యారు, వీళ్ళు కూడా 5 మంది నష్టపోవడం జరిగింది. ఇక ఆరో విషయానికి వస్తే 1,15,795 మంది, 5 మంది కావాల్సి ఉండే 4 అయ్యారు, అంటే దాదాపు ఒక్కరిని మాత్రమే కోల్పోయారు వీళ్ళు. ఇక మేరు కమ్యూనిటీ 1,00,000 వరకు ఉంది, 99,430, వీళ్ళు ఒక 5 మంది కావాల్సి ఉంటే కేవలం 2 మంది మాత్రమే అయ్యారు, ఇంకా 3 ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ టేబుల్ కనుక మనం క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఎవరి వాటాని ఎవరు తింటున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం లేదు, వాళ్ళ కులాలను చైతన్యం చేసుకుని కేవలం కులాలు మాత్రమే కులాలుగా ఆర్గనైజ్ అయ్యి వాళ్ళు ఇలా ఆధిపత్యం చెలాయించడం జరుగుతుంది. సో రాజకీయ వ్యవస్థలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, వైద్య వ్యవస్థలు కావచ్చు, ఫార్మా రంగాల్లో, తర్వాత కాంట్రాక్టులలో మొత్తం కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో కేవలం రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కార్పొరేట్ దందా అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం జరిగింది. సో ఈ బీసీల పరిస్థితి విషయానికి వస్తే వీళ్ళకు ఎక్కడ కూడా ఓ కార్పొరేట్ కంపెనీలు లేవు, ఓ కార్పొరేట్ విద్య లేదు, ఓ కార్పొరేట్ వైద్యం లేదు. సో కాబట్టి యాదవులారా ముఖ్యంగా మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంఖ్యలో ఉన్నాము, చదువుల్లో ఉన్నాము, కానీ రాజకీయంగా వెనుకబడ్డాము. రాజకీయంగా బలంగా ఉన్న రోజు ఖచ్చితంగా మనకు వ్యాపారాలు వస్తాయి, ఎందుకంటే కాంట్రాక్టులు వస్తాయి, కార్పొరేట్ విద్యాలయాలు, కార్పొరేట్ వైద్యం కూడా మనకు దక్కుతుంది. కాబట్టి ఈ టేబుల్ని చూసి అయినా ఇప్పటికైనా మనము ఒక కులంగా ఆర్గనైజ్ అయ్యి మిగతా కులాలు అన్నిటిని కూడా కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక కులం ఆర్గనైజ్ అయ్యి ఇవాళ రెడ్లు ఎంతమంది 578 మంది ఎమ్మెల్యేలు కావడం జరిగింది. సో వెలమలు చిన్న కులం, వెలమలు సంఖ్యలో చాలా చిన్న కులము, వాళ్ళు 148 మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి మనం ఎందుకు కావద్దు, మనం సంఖ్యలో ఉన్నాం, మరి పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, మరి ఖచ్చితంగా కావాలని చెప్పేసి మనం అయితే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.